ఎంత చెప్తున్నా అర్జున్ అంజలి ఎందుకు నా మాట వినడం లేదు? వాళ్ళని ఎలా రక్షించాలి? అసలు ఆ బొమ్మలో ఉన్న ఆత్మ వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది? వాళ్ళకి ఆ పాపకి ఏంటి సంబంధం? చూడు, నాకు నీ మీద పగ లేదు. నాకు ద్రోహం చేసిన వాళ్ళపైన నా పగ తీర్చుకోవడానికి వచ్చాను. నా దారికి అడ్డొస్తే చంపేస్తాను. ఇంకెప్పుడు నీ జోలికి రాను. ఇక నుంచి ఆ ఇంటి వైపుకి రాకూడదు. వాళ్ళకి నా గురించి పిచ్చి పిచ్చిగా చెప్పకూడదు. లేదు, నేను చెప్పను. ప్లీజ్, నేను చెప్పను. వదిలే, నన్ను వదిలే. వదిలే, ప్లీజ్ వదిలే. నేను ఎవరికి చెప్పను. వదిలే, 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 ప్లీజ్ వదిలే. నీ ప్రేమ కోసం ఎంతమందినైనా బలి తీసుకునే రాక్షసువి నువ్వు. లోపల ఉన్నవి మామూలు ఆత్మలు కావు. అవి నిన్ను వదిలిపెట్టవు. ముఖ్యంగా నీ పాప సిరి చాలా డేంజర్ లో ఉంది. నీ ఇంట్లో ఒక దయ్యం ఉంది, అది చంపుతుంది. అంజలి,
ఏం జరుగుతోందండి? ఒక్కడు చెప్తే సరే పిచ్చోడు ఏదో వాగుతున్నాడు అని అనుకోవచ్చు. వెంటనే ఇద్దరు ఒకే టాపిక్ గురించి మాట్లాడడం ఏంటి? పైగా ఇద్దరు మన ఫ్యామిలీకి సంబంధం లేని వాళ్ళు, నా గురించి ఏమీ తెలియని వాళ్ళు. ఇద్దరు ఒకే రోజు ఒకే విషయం మాట్లాడడం ఏంటి? నిషా గురించి తెలుసు కూడా అలా మాట్లాడతావేంటి? తను ఈ ఇంటి కోసమే డ్రామా ఆడుతుంది. అయినా ఇన్నాళ్ళు తన మాటల్ని నమ్మని నువ్వు ఇప్పుడు ఎందుకంత సడన్ గా నమ్ముతున్నావు? పరిస్థితుల్ని బట్టి నమ్మాల్సి వస్తుంది. నాకు తెలియకుండానే ఒక కుటుంబాన్ని ఎలా నాశనం చేయగలను? నాకు తెలియకుండానే అంతమంది చావులకి ఎలా కారణం అవ్వగలను? ఆ పిచ్చివాడి మాటల్ని సీరియస్ గా తీసుకుంటున్నావేంటి నువ్వు? వాడు పిచ్చివాడవ్వచ్చు, కానీ వాడి మాటలు నిజమనిపిస్తున్నాయి. ఒకవేళ నిషా చెప్పినట్టు ఈ ఇంట్లో దయ్యం ఉందా? దయ్యమేంటి మమ్మీ? నిజంగానే దయ్యాలుంటాయా మమ్మీ? చచ్చా, దెయ్యాలు భూతాలనేవి ఉండవు సిరి. అవన్నీ అబద్ధాలు. మరెందుకు మీరు వాటి గురించి మాట్లాడుతున్నారు? చూసావా, నీ మాటల వల్ల సిరి ఎలా భయపడుతుందో. నీకు ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలీదు. ఏంటి సిరి, భయపడ్డావా? అవును మమ్మీ, చాలా భయం వేసింది. ఎందుకు భయం? మేమంతా ఉన్నాం కదా. అసలు దెయ్యాలనేవే లేవు. నిజంగా? నిజంగా. పద, ఈ రోజు నువ్వు పడుకునేదాకా నీకు తోడుగా ఉంటాను. థ్యాంక్ యూ మమ్మీ. ఇప్పటికే చాలా లేట్ అయింది. పద పద. పడుకో సిరి. కళ్ళు మూసుకో. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్. అంజలి, అంజలి, అంజలి. నేను వెనకుంటే ముందు చూస్తున్నావేంటంజలి? ఏంటి, నన్నే వెతుకుతున్నావా?
అంత సులువుగా వదిలిపెడతాననుకున్నావా? దీన్ని సమాధి చేశాను, ఎప్పటికీ అందులోనే ఉంటుంది అని అనుకున్నావా? నా భయం నీకు ఎప్పటికీ ఉండాలి. నాకు తెలుసు ఇది నీ పని అని. ఈ ఇంట్లో జరుగుతున్న అన్ని అనార్థాలకి కారణం నువ్వే అని నాకు తెలుసు. నన్ను సమాధి చేసిన నీ మనసులో ఉన్న నా మీద భయం ఎప్పటికీ సమాధి చెయ్యలేవు. ఏయ్! ఎక్కడ? వీరికి దానిలా దాగుడు ముద్దలు ఆడడం కాదు. అసలు నీకేం కావాలో చెప్పు. భయం, నీ కళ్ళల్లో భయం చూడాలి. నాకు నువ్వు చేసిన ద్రోహానికి ఇంతకి 10 నరకం అనుభవించాలి. నన్ను తలుచుకుంటేనే గోజ గోజ వణికిపోవాలి. ఎందుకు నన్ను పుట్టించావురా దేవుడా అని ఆ దేవుడిని వేడుకోవాలి. గీతక్క, ఇన్ని రోజులు నువ్వు చూసిన అంజలి వేరు, ఈ అంజలి వేరు. నా పాప జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టను. ఆఖరికి నిన్నైనా సరే. నువ్వు నన్ను భయపెట్టడం కాదు, నేనే నీ దగ్గరకు వచ్చి తేల్చుకుంటాను. మళ్ళీ నా కుటుంబంలో కలిగిన అశాంతికి కారణం నువ్వే కదా. నువ్వు నా జీవితంలో నుండి వెళ్ళిపోయాక నేను నా కుటుంబంతో సంతోషంగా ఉన్నాను. సరిగ్గా 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నా కుటుంబంలో ఆలోచన మొదలైంది. ఆ నిషా కళ్ళలో కనిపించిన భయం, ముసలైన మాటల్లో కనిపించిన కోపం నిన్నే గుర్తు చేస్తున్నాయి. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అవే జ్ఞాపకాలు, నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. నా కుటుంబం పైన ఎవరికైనా పగుందంటే అది నీ ఒక్కదానికి. నాకు తెలుసు నువ్వే ఇదంతా చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు ఇదంతా?
ఎందుకు మళ్ళీ నా జీవితంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నావు? నీకు కావాల్సింది నేనేగా. వచ్చాను, నీ ఎదురుగా నిల్చొనున్నా. రా. ఏంటి భయపడుతున్నావా? నీ పగకి ప్రతీకారానికి సమాధానం నేనేగా. రా. నా ముందు నిల్చోడానికి భయపడే నువ్వు నన్నే తెలుస్తున్నావా? అది ఆ భయమే నాకు కావాల్సింది. నన్ను చూస్తే మృత్యువుని చూసినట్టు గజ గజ వణికిపోవాలి. గీత అందమైపోయింది, చరిత్రలో కలిసిపోయింది అనుకున్నావా? అది ఎప్పటికీ జరగదు. ఈ గీతకు అంతమే లేదు. నీ జీవితంలోకి మాత్రమే కాదు, నీ కుటుంబంలోకి మళ్ళీ ఒక్కొక్కరిని వెంటాడి వేటాడి చంపుతా. నేను ఏం ద్రోహం చేశాను నీకు? నీతో నీతో ప్రాణం పంచుకొని పుట్టడమే నేను చేసిన తప్ప. నిన్ను తల్లి కంటే ఎక్కువగా చూసుకోవడం నేను చేసిన పాపమా? ఎందుకు ఎందుకు ఇలా నన్ను వేధిస్తున్నావు? రెడీ? వేదన. వేదన అంటే నీది కాదే, నాది. నా కలల్ని కోరికల్ని చేపేసింది నువ్వు. నా జీవితం నాశనం అవ్వడానికి కారణం నువ్వు. చివరికి నా ప్రేమ దూరం అవడానికి కారణం కూడా నువ్వే. 5 సంవత్సరాలు ఇందులో బాధ్యతగా ఉండు. నరకం అనుభవిస్తున్నాను. కానీ నువ్వు నా జీవితాన్ని రాబోని సంతోషంగా ఉన్నావు. చివరికి నా ఉనికిని లేకుండా చేశావు. విడిచిపెట్టను, ఎవరిని విడిచిపెట్టను. ఏం చేయగలవు నువ్వొచ్చి? నువ్వు నన్ను ఏం చేయలేవు. నేను నువ్వు చూసిన అప్పటి అంజలిని అనుకుంటున్నావా? ఇప్పుడున్న అంజలి వేరు. నువ్వు మళ్ళీ నా కుటుంబాన్ని తాకడానికి ప్రయత్నిస్తే నీ ఉనికి ఇక్కడ కూడా లేకుండా చేస్తాను. నేను లోపలికి భయంతో మాట్లాడుతున్నావు. బయటకు వస్తే నేనేం చేయగలను నీకు తెలుసు. నువ్వు నన్ను ఏం చేయలేవని అంటున్నాను కదా. నేను చేయగలను, నేను మాత్రమే చేయగలను. ధైర్యం ఉంటే నన్ను బయటకు తీసుకురా. నాకు తెలుసు నీ వల్ల కాదు. ఓ గొప్పలు అనే కదా ఆగిపోయావే. నా పేరు వింటేనే వణికిపోతున్నావు. ఇక నన్ను బయటికి తీస్తావు. నీ వల్ల